అందరికీ నమస్కారం. నాకు 7 బిడ్డలు, ఒక బాబు సార్. మేము కూలి నాలి చేసుకొని ఇండ్లలో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పని పంపించి ఈ అమ్మాయి చదివించినాం. ఎందుకంటే మా పిల్లలు అమ్మాయి ఒక్కరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేవు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ మేము? తేలేం కదా. రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500 200 300 పూట వెళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు. ఈ దానికి 3 కోట్లు 4 కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు, అది ఇచ్చారు అనే వరకు కరెక్ట్ కాదు. అది చాలా అన్యాయం చేసినారు. మా పిల్లలు 4 నెలల బాబుకు ఇచ్చిపెట్టి కోచింగ్ పంపించినాము, సెంటర్కి ట్యూషన్ పంపించాము, అన్ని పని చేసి పంపించినాం సార్. మేము పని చేసి పంపించినా కూడా 7 పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది న్యాయం కావాలి మాకు. మాకు ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు. ఇప్పుడు మూడోసారి ఎట్లా అయింది, ఇప్పుడు 4వ సారి ఎట్లా అయింది అని అనుకుంటే పోతే ఎట్లా సార్? వాళ్ళ భవిష్యత్తే పోతుంది. ఇప్పటికే సగం ఏజ్ అయిపోయింది వాళ్ళది. మరి ఇప్పుడు ఎట్లా సార్? మాకు న్యాయం ఎవరు చేస్తారు? మీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయకపోతే ఇంకా ఎప్పుడు జరుగుతుంది మాకు? ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్ మేము, మాకు న్యాయం కావాలి. మీరు ఏమైనా అనుకోండి, మాకు పిల్లలు చదువుకున్నారు, భవిష్యత్తుకు నిలబడ్డారు, మాకు న్యాయం కావాలి సార్. అంతే. మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నమస్కారం అందరికీ కోరుకుంటున్నాం సార్. Subscribe us and press the bell icon for more interesting updates.